నమస్తే తెలంగాణ ప్రజలారా, వెల్కమ్ టు న్యూస్ వన్ నెట్వర్క్. ఇక తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశం అంతటా కూడా భానుడు బగబగ మండిపోతా ఉన్నాడు. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉన్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉన్నాయి. మరి ఇలా మనం మే 8వ తారీఖు రోజున ఉన్నాం. నిన్న 7వ తారీఖున కూడా గతంలో కూడా ఒక 3-4 రోజుల ముందే వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. రాబోయేటటువంటి 4-5 రోజులు వర్షపాతం నమోదయ్యేటటువంటి అవకాశం ఉన్న సందర్భంలో మే 7వ తారీఖున తెలంగాణ రాష్ట్రం అంతటితో పాటు హైదరాబాద్లో కూడా భారీ ఎత్తున వర్షం పడింది, మనం చూసినాం. అయితే హైదరాబాద్ పట్టణంలో గోడ కూలి 7 మంది చనిపోయారు. గాలివాన బీభత్సం. ఇక గోడ కూలి 7 మంది చనిపోయినటువంటి వార్త ఒకసారి చూద్దాం. హైదరాబాద్ బాచుపల్లిలో విషాదం చోటు చేసుకుంది. గత రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా నిర్మాణంలో ఉన్న గోడ కూలింది. ఈ ప్రమాదంలో 7 ప్రాణాలు కోల్పోయారు. సెంట్రింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగించే కార్మికులు మృత్యువాత పడ్డారు. హైదరాబాద్లో గాలివాన బీభత్సం, గోడ కూలి 7 మృతి. నిర్మాణంలో ఉన్న గోడ కూలడంతో విషాదం. ఇక ఇక్కడ చూడండి, మాటలకు అందనట్టు విషాదం. మామూలు విషయం కాదు. ఒకేసారి 7 మంది చనిపోవడం అంటే అది నాటే ఇది కాదు. అదొక పెద్ద ఘటనగానే మనం ఇక్కడ భావిస్తా ఉన్నాం. ఇక విషాదం జరిగినటువంటి స్థలాన్ని కూడా మనకు చూపిస్తూ ఉన్నారు. వాళ్ళు సెంట్రింగ్ పని చేసుకుంటా ఉంటే ఇక మరి ఆ సెంట్రింగ్ అంతా కూడా కుప్పగూలి వాళ్ళ మీద పడిపోవడంతో ఇక వాళ్ళు చనిపోయినటువంటి హైదరాబాద్లో ఇక గాలివాన బీభత్సం సృష్టించింది. సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు భారీ వర్షం కురిసింది. దీంతో నగర జీవనం అస్తవ్యస్తమైంది. రాష్ట్రంలోనే అత్యధికంగా మియాపూర్లో 13.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. భారీ వర్షంతో రోడ్లపైకి నీరు చేరడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. కిలోమీటర్ల వాహనాలు రోడ్లపై నిలిచిపోయాయి. పలు చోట్ల చెట్లు కూలడంతో విద్యుత్ సరఫరా కూడా నిలిపేసిరట. రైట్. ఇక గాలివాన కారణంగా బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రేణుకా ఎల్లమ్మ కాలనీ విషాదం చోటు చేసుకున్నది. నిర్మాణంలో ఉన్న గోడ కూలి 7 ప్రాణాలు కోల్పోయారు. సెంట్రింగ్ కార్మికులు తాత్కాలికంగా వేసుకున్న షెడ్డుపై నిర్మాణంలో ఉన్న గోడ కూలడంతో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు, జిహెచ్ఎంసి, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది జేసీబీ సాయంతో 7 మృతదేహాలను బయటికి తీశారు. చూసారా ఒకేసారి ఏం జరిగిపోయిందో. అప్పటి వరకు అంత బాగానే ఉంది. ఒకేసారి గాలివాన వచ్చేసరికి మొత్తం కూలిపోయింది. అదంతా కూడా కుప్ప వచ్చి వాళ్ళ మీద పడిపోయి చనిపోయారు. ఇక మరి వాళ్ళంతా కూడా మృతదేహాలను బయటికి తీసిరట జేసీబీ సాయంతో. మృతులట రాజు 25 సంవత్సరాలు, రామ్ యాదవ్ 34, గీత 32, హిమాంశు 4, కుతి తిరుపతిరావు 20, శంకర్ 22గా గుర్తించారు. చూడండి ఒకసారి, చిన్న చిన్న వయసులే 20, 22, 34, 25, 32. చిన్న బాబు 4 ఇయర్స్ బాబు ఇక్కడ చనిపోవడం చూస్తా ఉన్నాం. మరి ట్రాఫిక్ కూడా భారీగా జామ్ అయింది. మృతి చెందినటువంటి కార్మికులకు ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు. రైస్ డెవలపర్స్ కన్స్ట్రక్షన్ లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సంఘటనా స్థలానికి చేరుకున్న కూకట్పల్లి ఏసీపీ శ్రీనివాసరావు ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కూడా ఇక వెల్లడించారట. ఏ దర్యాప్తు చేసినా, ఎంత ఇది చేసినా కూడా చనిపోయినటువంటి ప్రాణాలు అయితే తిరిగి రావు. వాళ్ళు పొరుగు రాష్ట్రమైనటువంటి ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందిన వాళ్ళట. ఏదైనా బాధనే, చాలా అత్యంత బాధాకరమైనటువంటి ఘటన నిన్న హైదరాబాద్ పట్టణంలో బాచుపల్లి ఏరియాలో చోటు చేసుకున్నది. ఒకేసారి 7 మంది చనిపోవడం అనేది మామూలు విషయం అయితే కాదు అనేటటువంటి వార్త కూడా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం.